హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా తప్పనిసరిగా మనం సబ్జెక్టు చదువుతాము కాదంటలేదు. కానీ ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే కనుక తప్పనిసరిగా మనం ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎనాలిసిస్ చేయగలగాలి. ప్రీవియస్ పేపర్స్ కనుక ఎనాలిసిస్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, ఎనీ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే తప్పనిసరిగా మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎనాలిసిస్ చేసుకోవాలి. అలా ఎనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మన ప్రిపరేషను ఏ విధంగా కొనసాగించాలి అని తెలుసుకోగలగాలి. అందుకని పీవైక్యూస్ అనేవి మనకి విజయంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయి. అది కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా లేదా సివిల్స్ ఎగ్జామ్ అయినా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్ అయినా సరే తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా స్టడీ చేయండి. ప్రీవియస్ పేపర్స్ని బాగా ఎనాలిసిస్ చేయండి. ఎనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఎగ్జామ్ల యొక్క నాడు ఏ విధంగా ఉంది, ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడు, మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రీవియస్ పేపర్లు తెలియచేస్తాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లు అనేవి ఆశాంతము అంటే గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి గతంలో జరిగిన 3 ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్లను పరిశీలించాల్సినటువంటి అవసరం మనకుంది. ఎందుకంటే ఏ టాపిక్ నుంచి బిట్టు ఏ రకంగా అడుగుతున్నాడు అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలియకపోతే కనుక మనం ఎంతసేపు ప్రిపేర్ అయినా సరే రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం సరైనటువంటి అంటే ఎగ్జామ్లో ఒక పర్సంటేజ్ చాప్టర్ బాగా ప్రిపేర్ అయి ఉంటే, పర్సంటేజ్ చాప్టర్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత దాంట్లో ఎలాంటి ప్రశ్న వస్తుంది అన్ను ముందుగా ఊహించలేకపోతే కనుక ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి ప్రాబ్లం చూడగానే భయం అనేది పట్టుకుంటుంది. అందుకని ప్రీవియస్ పేపర్స్ బాగా ఎనాలిసిస్ చేయండి అని చెప్పేసి అంటాము. అలాగే ప్రిపరేషన్ అయిన తర్వాత మార్క్ టెస్టులు కూడా బాగా రాయండి అని చెప్తాం. మార్క్ టెస్టులు దేనికోసము అంటే కనుక మనం చదివిన దానిని మనం ఏదైతే చదువుతుంటామో ఆ చదివిన దాంట్లో ఇంకా మనం తప్పులు ఏమైనా చేస్తున్నామా లేదా తెలుసుకోవడం కోసం. ఎంతవరకు చదవాలి అని తెలియచేసేది ప్రీవియస్ పేపర్స్, మనం చదివిన దాంట్లో తప్పులు తెలియచేసేది ఏంటి అంటే కనుక మార్క్ టెస్టులు. అందుకని మనం ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి తెలియచేయాలి. మన మార్క్ టెస్టులు రాయండి, ముందు చదవాలి. ఆ చదవడానికి ఒక మార్గం వేసే ఏంటి అంటే ఈ మార్గం వేసేవి ప్రీవియస్ పేపర్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి. కాబట్టి ఆ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి తెలంగాణ ఎస్ఐపిసికి సంబంధించి ఒక స్పెషల్ సిరీస్ మనకి చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్, ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమెటిక్కి సంబంధించి అలాగే రీజనింగ్కి సంబంధించి దాంట్లో ముందుగా అర్థమెటిక్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఖచ్చితంగా నోట్స్ పెట్టుకోండి, నోట్స్ పెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే రాస్తున్నప్పుడు మనకి ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, దీన్ని ఎలా చెప్తున్నారని కాదు. ఇందులో మనకి ఒకే రకమైన ప్రశ్న రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అయినప్పుడు ఓకే ఈ ఏరియా నుంచి మనకు బిట్ రిపీట్ అవుతుంది, లేదా ఈ కాన్సెప్ట్లోంచి మనకు బిట్ రిపీట్ అవుతుంది అని నువ్వు అబ్జర్వ్ చేయగలగాలి. ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేయండి అంటే కనుక మీనింగ్ అదే. ఓకే. కాబట్టి మన దగ్గర రేపు ఎస్ఐ కానిస్టేబుల్ అయిన తర్వాత లేదా మన దగ్గర బోల్డైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను విశ్లేషించగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉంది. ఆఫ్టర్ ఈ పేపర్స్ ఎంత కాకపోతే మనం ఆ పేపర్ చూడకపోవడం వల్ల మనం ఎనాలిసిస్ చేయట్లేదు. అందుకని ఆ పేపర్స్ ఎనాలిసిస్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి మీరు ప్రశ్నలు నోట్ చేస్తున్నప్పుడే ఏ కాన్సెప్ట్లోంచి రిపీట్ చేస్తున్నారు అనేది నేను మాట్లాడుతూ ఉంటాను. ఇదే విధంగా మిగతావి కూడా జిఎస్ కావచ్చు, వేరే సబ్జెక్ట్ లేదా ఇదే టాపిక్లు వేరే టాపిక్ సంబంధించి కావచ్చు. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎనాలిసిస్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. ఓకే అండి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక స్పెషల్ సిరీస్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ పేపర్స్, ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రశ్నలు, మెయిన్స్కి సంబంధించిన ప్రశ్నలు, తెలంగాణ అయిపోయిన తర్వాత అప్పుడు ఏపీకి సంబంధించి కూడా మనకి ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి సేమ్ చాప్టర్ వైజ్గా. ఎందుకంటే మనకి ఎందుకు 2గా విడదీసేసామంటే కనుక స్టేట్ మారినప్పుడు తప్పనిసరిగా ప్రశ్నల యొక్క సరళి కొంచెం మారుతూ ఉంటుంది. అందుకని అది కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ముందుగా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పడింది కాబట్టి దానికి సంబంధించి, తర్వాత ఏపీకి సంబంధించి సేమ్ ఇదే చాప్టర్ తీసుకొని పర్సంటేజ్, ఇప్పుడు ఈరోజు మనం తీసుకునే పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ తీసుకుంటాము. ముందుగా
తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఏవైతే మనకి ప్రిలిమ్స్లో పడ్డాయో ఆ ప్రశ్నలు, తర్వాత మెయిన్స్కి సంబంధించిన ప్రశ్నలు, ఆ తర్వాత ఏపీకి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రశ్నలు, మెయిన్స్కి సంబంధించిన ప్రశ్నలు. ఏపీ తెలంగాణకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక తెలంగాణకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక మనకి అరౌండ్గా 2022, 2023 ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2018 ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2016 ఒక నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం ఇలా మనకి 3 నోటిఫికేషన్లు వచ్చాయి. మనకి 3 నోటిఫికేషన్లు వచ్చాయి. ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి 3 నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ అని చెప్తున్నాం కాబట్టి ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పేపర్లు వస్తాయి. కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పేపర్లు వస్తాయి. అలాగే తెలంగాణలో కూడా మనకి ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పేపర్లు వస్తాయి. కానిస్టేబుల్కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పేపర్లు వస్తాయి. అలా ఒకసారి నోటిఫికేషన్కి టోటల్గా మనకి ఎన్ని పేపర్లు వస్తున్నాయంటే కనుక మనకి 8 పేపర్స్ కనిపిస్తున్నాయి. అలా 8 పేపర్స్ కనిపిస్తున్నాయి. 8 పేపర్లు కనిపిస్తున్నాయి. అలా గతంలో మనకి 3 నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి 3 × 8 3 నోటిఫికేషన్లు, ఒక్కొక్క నోటిఫికేషన్ 8 పేపర్లు, ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి 3 8 ఎంత అంటే కనుక 24 పేపర్లు వస్తున్నాయి. 3 8 ఎంత అంటే కనుక మనకి 24 పేపర్లు వస్తున్నాయి. 24 పేపర్లు వస్తున్నాయి. కాబట్టి 24 పేపర్లకి సంబంధించిన ఆథరైజ్డ్ ప్రశ్నలు మనం కనుక అనాలిసిస్ చేసుకోగలిగితే, ఆథరైజ్డ్ ప్రశ్నలు అంటే మార్క్ టెస్ట్లు అనేవి మనం చదివిన దానిని తప్పులు తెలుసుకోవడానికే తప్ప ఆథరైజ్డ్ ఏమీ కాదు. అట్ ది సేమ్ టైం ప్రీవియస్ పేపర్లు మనం అబ్జర్వ్ చేయడం వల్ల అంటే యావరేజ్గా పోనీ ఒక్కొక్క పేపర్కి 200 బిట్లు వేసుకున్నా సరే 200 × 24 క్లియర్గా 4800 బిట్లు ఆథరైజ్డ్ బిట్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇచ్చేది గవర్నమెంట్ పేపరు, గవర్నమెంట్ తయారు చేసే పేపర్. వాళ్ళకి బోల్డెన్ నామ్స్ ఇస్తారు. పేపర్ ఎలా తయారు చేయాలని బోల్డెన్ నామ్స్ ఇస్తారు. ఎలా పడితే అలా తయారు చేయడానికి ఏముండదు, ఒక బ్లూ ప్రింట్ కూడా ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా పేపర్ తయారవుతుంది. అందుకని ఒక ఆథరైజ్డ్ పేపర్స్ కాబట్టి పీవైక్యూస్ అన్నీ కూడా మనకి గతంలో జరిగినటువంటి ఏదైతే మనకి పీవైక్యూస్ జరిగాయో అంటే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎనాలిసిస్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఎనాలిసిస్ చేయగలుగుతావో, దానికి నీ నాలెడ్జ్ని జోడిస్తావో నీకు 100% జాబ్ అనేది గ్యారంటీ. ఓకే. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేసుకుందాం. అయితే ముందుగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి పర్సంటేజ్ చాప్టర్ ముందుగా స్టార్ట్ చేద్దాం. పర్సంటేజ్కి సంబంధించి చాప్టర్ ఏది ఉందో అందులో తెలంగాణకి సంబంధించి ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 2023 నుంచి బ్యాక్ మనం ఒక్కొక్క ప్రశ్న సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. దాంట్లో రిపీటెడ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. అంటే ఆ టాపిక్ మనకి ఎక్కువగా రిపీట్ అవుతుంది, మళ్ళీ చేసుకోండి అని చెప్పడం. ఓకే. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి పర్సంటేజ్కి సంబంధించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఒక్కొక్క ప్రశ్న మనకి అది చూడండి. ఒక ప్రశ్న ఇది తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించి 2022కి సంబంధించిన ప్రశ్న. 2022 తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ ప్రశ్న. ఇప్పుడు చెప్పే ప్రశ్నలన్నీ కూడా ప్రిలిమ్స్కి సంబంధించినవే. ప్రిలిమ్స్ అయిన తర్వాత అప్పుడు మెయిన్స్ మాట్లాడుకుంటాం. తర్వాత ఏపీకి సంబంధించి ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. ఒకసారి వస్తువుల ధరలో 33.1/3% తగ్గించడం వల్ల కొంత మొత్తానికి 123 వస్తువులు ఎక్కువగా కొనగలిగితే అదే మొత్తానికి క్లాసులో చెప్తున్నట్టుగా రెగ్యులర్గా, ఎందుకంటే మనకి ఆల్రెడీ యాప్లో మొత్తం సబ్జెక్ట్ అంతా క్లియర్ చేసుకోవడం జరిగింది, అప్డేటెడ్ కంటెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రీవియస్ పేపర్స్ మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏదైతే పదం వాడుతున్నామో ఓకే వాడి ప్రశ్నను కూడా మనకి ఒక చిన్న పాయింట్ ఆధారంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. దాన్ని జస్ట్ చిన్న పాయింట్ టచ్ చేయగలిగితే లెక్కలను ఈజీ అయిపోతూ ఉంటాయి. మీకు ఏ లెక్క హార్డ్గా ఉండదు. అంటే చేయడం రాకపోతే ప్రతి లెక్క హార్డే, చేయడం వస్తే కనుక అది ఈజీ లెక్క, హార్డ్ లెక్క, మీడియం లెక్క ఉండవు. ఏ లెక్క అయినా ఈజీగానే కనిపిస్తాయి. ఎప్పుడు కాన్సెప్ట్లు వచ్చినప్పుడు. మన కాన్సెప్ట్లు తెలుసు కదా, 5 కాన్సెప్ట్లు ఏంటవి? కంపారిజన్, వరసాతాలు, ఏడివీడి, మారోగం పని, ఎలిగేషన్ అంటాం. మ్యాక్సిమం 5 కాన్సెప్ట్ల ఆధారంగా లెక్కలు చేసుకుంటాం. అలాగే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు
ఆప్షన్ ఎలా వాడుతున్నాను అని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. వస్తువుల ధరలో 33 పర్సంటేజ్కి ఫ్రాక్షన్కి రిలేషన్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. 33 అనగానే 1/3. 33 అనగానే 1/3. 1/3 తగ్గించడం వల్ల కొంత మొత్తానికి 123 వస్తువులు ఎక్కువగా వచ్చాయి కొనగలిగితే, అదే మొత్తానికి ఇక్కడ డబ్బులు సమానము. తగ్గింపు లేనప్పుడు కొనగలిగే వస్తువుల సంఖ్య అడిగాడు. డబ్బులు సమానము. ఎప్పుడైతే డబ్బులు సమానం అన్నామో రేటు వస్తువులు మనకి ఎలా ఉంటాయి అంటే కనుక విలోమ నిష్పత్తిలో ఉంటాయని చెప్పుకున్నాం. డబ్బులు సమానం కాబట్టి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక్కొక్క పెన్ను 10 రూపాయలు ఉన్నప్పుడు నాకు ఎన్ని పెన్నులు వస్తాయి? 10 పెన్నులు వస్తాయి. ఒక్కొక్క పెన్ను 11 రూపాయలు అయినప్పుడు 9 పెన్నులు వస్తాయి. ఒక్కొక్క పెన్ను 12 రూపాయలు అయిందనుకోండి, అప్పుడు 8 పెన్నులు వస్తాయి. అంటే రేటు పెరిగే కొలది వస్తువుల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. అందుకే రేటు వస్తువులు ఎప్పుడు ఎలా ఉంటాయంటే విలోమ నిష్పత్తిలో ఉంటాయి. ఎందుకని? అదే మొత్తానికి డబ్బులు సమానం కాబట్టి. డబ్బులు సమానము కాబట్టి రేటు వస్తువులు మనకి ఎలా ఉంటాయంటే కనుక విలోమ నిష్పత్తిలో ఉంటాయని చెప్తున్నాం. రేటుకి సంబంధించి వస్తువు ధర అని చెప్పాడు, ఇది రేటు. వాడు అడిగిన ప్రశ్న వస్తువులు. జస్ట్ ఒక చిన్న పాయింట్ అంతే, అంతకుమించి దీంట్లో ఏం లేదు. క్లియర్గా మనకి ముందు ఎంత, తగ్గినప్పుడు ఎంత అంటే కనుక మనకి ముందు ఎంత? 1/3 అనగానే 3 రూపాయల రేటు ఉండేది కాస్త 1 రూపాయి తగ్గింది అని చెప్పాడు. 1 రూపాయి తగ్గింది అంటే కనుక మీనింగ్ ఏంటి? 2 రూపాయలు అయిందని అర్థం. ముందుగా రేటు 3 రూపాయలు అయితే తగ్గిన తర్వాత రేటు 2 రూపాయలు, 1 రూపాయి తగ్గిందని చెప్పాం కాబట్టి 3కి 1 రూపాయి తగ్గింది. 3కి 1 రూపాయి తగ్గింది కాబట్టి ముందు రేటు 3 రూపాయలు అయితే తగ్గిన తర్వాత రేటు 2 రూపాయలు అర్థం. ముందుగా రేటు 3 రూపాయలు అయితే తగ్గిన తర్వాత రేటు ఎంత అంటే కనుక క్లియర్గా 2 రూపాయలు అని అర్థం. ఆటోమేటిక్గా మనకి రేటుకి సంబంధించి 3:2 రేషియో అయితే వస్తువులు ఎలా ఉంటాయి? విలోమ నిష్పత్తిలో ఉంటాయి అని చెప్పుకున్నాం. విలోమ నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి 2:3 రేషియో. అంటే మన ప్రకారంగా సరదాగా మాట్లాడుకుంటే కనుక 3 రూపాయల రేటు ఉన్నప్పుడు 2 వస్తువులు వచ్చాయి, 2 రూపాయల రేటు ఉన్నప్పుడు 3 వస్తువులు వచ్చాయి. ఇది మీనింగ్. 3 రూపాయల రేటు ఉన్నప్పుడు 2 వస్తువులు వచ్చాయి, 2 రూపాయల రేటు ఉన్నప్పుడు 3 వస్తువులు వచ్చాయి అని అర్థం. అంటే క్లియర్గా మన ప్రకారంగా ఒక వస్తువు పెరిగింది. అందుకని క్లియర్గా మనకి 1 పెరిగింది అంటే వాడేమో 123 వస్తువులు ఎక్కువ కొనగలిగితే అని చెప్పాడు. 123 వస్తువులు ఎక్కువ కొనగలిగితే మన ప్రకారంగా ఒక వస్తువు ఎక్కువ కొన్నాము అంటే వాడి ప్రకారంగా 123. అయితే వాడు అడిగిన ప్రశ్న తగ్గింపు లేనప్పుడు అని చెప్పాడు. అంటే ముందుగా రేటు తగ్గించలేనప్పుడు అని చెప్పాడు. అంటే రేటు తగ్గించలేనప్పుడు అంటే మీనింగ్ ఏంటి? 2. రేటు తగ్గించలేనప్పుడు వస్తువుల సంఖ్య అడిగాడు. రేటు తగ్గించలేనప్పుడు అంటే 3 రూపాయల రేటు ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు వస్తున్నాయని అర్థం. 1కి 123 అయితే 2కి ఎంత అంటే కనుక 1కి డబుల్ 2 కాబట్టి దీనికి డబుల్ ఎంత అంటే కనుక 246. అంటే క్లియర్గా వాడు సమానము అనే కాన్సెప్ట్ వాడుకున్నాడు ఇక్కడ. సమానము అనగానే కస కట్టచ్చు, విలోమ నిష్పత్తి వేసుకోవచ్చు, మారోగం పని అని చెప్పాను. కాబట్టి సమానము అనగానే కస కట్టచ్చు, విలోమ నిష్పత్తి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మారోగం పని అని చెప్పాను. ఆ ప్రకారం చేసుకోవచ్చు. అయితే నేను వాడుకున్న పాయింట్ ఏంటి? మనకి విలోమ నిష్పత్తి వాడాను. ఓకే అండి, విలోమ నిష్పత్తి అనే పదం వాడుకుంటే కనుక హ్యాపీగా ఎగిరిపోతుంది అనమాట. అందుకని లెక్కని మనం ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే కనుక క్లియర్గా వాడు చెప్పిన పదం అదే మొత్తానికి అని చెప్పాడు. అంటే డబ్బులు సమానము అంటే లెక్క చదువుతున్నప్పుడు రేటు తగ్గించక ముందు, రేటు తగ్గించిన తర్వాత అనే పదం కనిపిస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. అలాగే ఈ ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఒక సంఖ్యలో 22.5% పెరుగుదల
98 అయితే ఆ సంఖ్యలో 22.5% తగ్గుదల ఎంత? ఇది ఎప్పుడు ఇచ్చాడు? తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022. ఇంతకుముందు తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయితే ఈ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇచ్చాడు. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో 2022లో ఇచ్చాడు. అంటే లాస్ట్గా జరిగినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ అయితే దాంట్లో ప్రశ్నది ఎస్ఐకి సంబంధించింది. ఓకే, కాబట్టి సేమ్ అక్కడ కానిస్టేబుల్ సంబంధించిన ప్రశ్న, ఎస్ఐకి సంబంధించిన ప్రశ్న రెండు ఒకేలా ఉన్నాయి. గమనించండి ఒకసారి. అంటే ఆ కంపారిజన్ వస్తాయి, ఆ ఎనాలిసిస్ వస్తాయి. ఏంటది అంటే కనుక చూడు ఒకసారి క్లియర్గా. ఒక సంఖ్యలో 22.5% పర్సంటేజ్కి ఫ్రాక్షన్కి రిలేషన్ కాబట్టి 22.5% అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇది 45. 22లో 44 + 1 45/2. శాతము అనగానే బై 100. శాతము అనగానే బై 100 అని రాస్తాము. క్లియర్గా 5 మనకి దీంట్లో 9 సార్లు పోతుంది, 5 మనకి దీంట్లో 40 సార్లు పోతుంది. అంటే 9/40 అని చెప్పచ్చు. 9/40. 9/40 అని ఇప్పుడు మీనింగ్ ఏంటి మనకి? ఒక సంఖ్యలో అంటే కనుక ఎవడిల్లో అంటాడు వాడు హారంలో ఉంటాడని చెప్పాం. ఎవడిల్లో అంటాడు వాడు హారంలో ఉంటాడు కాబట్టి నెంబర్ 40. 40కి 9 పెరిగితే అని చెప్తున్నాం. 9/40 అని చెప్తూ 9/40 పెరుగుదల, 9 పెరుగుదల అని చెప్పాడు. అంటే 40కి 9 పెరిగింది. 40కి 9 పెరిగింది అనగా ఎంత అవుతుంది? 49 అవుతుంది. మన ప్రకారంగా 40కి 9 పెరిగితే 49 అవుతుంది. మన ప్రకారంగా 40కి 9 పెరిగితే 49 అవుతుంది. ఆ ప్లేస్లో వాడేమి ఇచ్చాడు? పెరుగుదల 98 అని చెప్పాడు. అందుకే 49కి 98 అయితే అదే సంఖ్యలో 22.5% తగ్గుదలే ఎంత అడిగాడు? 22.5% అంటే ఇప్పుడే చేస్తాం మనం. 9/40 అంటే 40కి 9 తగ్గుతుందని చెప్పాడు. 9/40 తగ్గుతుందని చెప్తాం. అంటే 40కి 9 తగ్గితే ఎంత? 31 అని చెప్తాం. 31. 40కి 9 పెరిగితే 49. 40కి 9 తగ్గితే 31. 31 విలువ ఎంత? ఇది వాడి ప్రశ్న. క్లియర్గా అబ్జర్వ్ చేయి. జస్ట్ కంపారిజన్ అంతే. ఒక కంపారిజన్కి సంబంధించి లెక్క పోల్చడం తప్ప దీంట్లో ఏం కనబడడం లేదు. పోల్చడం కనిపిస్తుంది. ఏంటది అంటే కనుక 49కి డబుల్ 98 అయితే 31కి డబుల్ ఎంత అంటే కనుక 62 అని చెప్పచ్చు. 49కి డబుల్ 98, 31కి డబుల్ ఎంత అంటే కనుక 62 అని చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ కంపారిజన్. ఇంతకుముందు ఏ లెక్క అయితే మాట్లాడుకున్నామో సేమ్ అలాంటి లెక్కే, జస్ట్ కంపారిజనే. కాకపోతే అక్కడ సమానం అనే పదంతో లింక్ చేస్తూ మాట్లాడాడు. ఈ లెక్కలో డైరెక్ట్ పర్సంటేజ్ని 22.5% అనగానే 22.5% అనగానే 45/200 పర్సంటేజ్కి ఫ్రాక్షన్కి ఏదైతే మనకు రిలేషన్ ఉందో ఎక్కాలతో పాటుగా మనం ఖచ్చితంగా 20 ఎక్కాలు నోటుకు వస్తే చాలా అంటే చాలా బెటరు. దానితో పాటు పర్సంటేజ్కి ఫ్రాక్షన్కి రిలేషను అంటే 1/2 అంటే 50%, 1/3 33, 1/3%, 1/4 25%, 1/5 20%, 1/6 16 2/3%. ఇవేవైతే వచ్చాయో అవి ఖచ్చితంగా మనకి ఫ్లోలో అవుట్పుట్ అండ్ నోటికి వచ్చేస్తే కనుక లెక్కలు చేయడం అనేది మనం స్పీడ్గా చేసుకుంటాం. ఓకే, అవి లేకుండా లెక్కలు చేయలేమా అంటే చేస్తాము, కాకపోతే టైం తీసుకొని చేస్తాం. అయినప్పటికీ మనం 1/20 వరకు నేర్చుకుంటాం. అయినప్పటికీ మధ్యలో చాలా వరకు ఇప్పుడు చూడండి ఒకసారి 22.5% నేర్చుకునే దాంట్లో ఉండదు. అప్పుడు 22.5% అంటే మనం వేసుకోలేదా? 22.5% క్లియర్గా మనకి 22 44 + 1 45/2 శాతం అంటే బై 100 చేసుకున్నాం కదా. ఇంతకుముందు 33 1/3% అనగానే చేయలేదు, 1/3 అని రాస్తాం. అలా రాయగలిగే వాటికి రాయగలగాలి, చేయగలిగే వాటికి చేయగలగాలి. మొత్తానికి 40కి 9 పెరిగితే 49 మన ప్రకారం, వాడి ప్రకారం పెరుగుదల 98. 40కి 9 తగ్గితే అని చెప్పాడు కూడా 31. 31కి ఎంత అంటే కనుక 49కి డబుల్ 98, 31కి డబుల్ ఎంత అంటే కనుక 62 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి జస్ట్ ఒక చిన్న ప్రశ్న జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈజీగా మనకు మార్క్ వచ్చే ప్రశ్న అని చెప్పదు. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. అనేక కారణాల వల్ల ఒక పట్టణంలో
ప్రతి సంవత్సరం 10% వలస వెళుతున్నారు. ఇప్పటి నుండి 3వ సంవత్సరాంతంలో పట్టణ జనాభా 96,228 ఉంటుంది. అయితే ప్రస్తుత పట్టణ జనాభా ఎంత? ఈ జనాభా లెక్క ఏదైతే ఉందో, మనకి జనాభాకి సంబంధించి లెక్క ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్లు, తెలంగాణకు సంబంధించిన చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్ కూడా. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అని కాకుండా మనకి ఈ తెలంగాణ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జాము అంటే గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, ఈ జనాభాకి సంబంధించి లెక్క అనేది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నటువంటి ఒక లెక్క. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది, వాడిచ్చిన అన్ని పేపర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ప్లేన్ నెంబర్ ఎప్పుడు ఇవ్వలేదు. మిగతా స్టేట్కి సంబంధించి కానీ సెంట్రల్ ఎగ్జామ్లో కానీ మనకి అక్కడ ప్లేన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే 10,000, 15,000, 96,000 అలా ప్లేన్ నెంబర్ కనిపించింది. కానీ తెలంగాణకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎప్పుడు కూడా ప్లేన్ నెంబర్ ఇవ్వలేదండి. ఓకే, కాబట్టి ప్లేన్ నెంబర్ ఇవ్వలేదు కదా అని చెప్పి కష్టమేం కాదు. జనాభాకి సంబంధించిన కానీ కంటిన్యూస్గా పెరుగుతుంది. కంటిన్యూస్గా 10% మంది వలస వెళ్ళిపోతున్నారు, బయటికి పోతున్నారు అని చెప్పాడు. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు అని కానీ, ఇలా వలస వెళ్ళిపోతున్నారని తగ్గిపోతున్నారు అని కానీ చెప్తూ ఉంటాడు. పెరుగుతున్నారు అనగానే 110% అంటాము, తగ్గుతున్నారు అనగానే 90% అని చెప్తాం. ఇక్కడ క్లియర్గా 10% అనగానే మీనింగ్ ఏంటి? మనకి 1/10 అంటే 10కి 1 తగ్గుతుంది అని అర్థం. వలస వెళ్ళిపోతున్నారు కాబట్టి 10కి 1 తగ్గిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ జనాభా ఎంతమంది ఉన్నారో తెలియదు. ప్రస్తుత పట్టణ జనాభా ఎంత అడిగాడు. ప్రస్తుత జనాభా స్టార్టింగ్లో జనాభా ఎంత ఉన్నారో తెలియదు కానీ థర్డ్ ఇయర్ అయ్యేసరికి ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయర్, ఈ థర్డ్ ఇయర్ అయ్యేసరికి జనాభా ఎంత అంటే కనుక 96,228 అని చెప్పాడు. ప్రజెంట్ జనాభా ఎంత అని అడుగుతున్నాడు. 96,228 ప్రజెంట్ జనాభా ఎంత? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 10% తగ్గింది అని చెప్పాం కాబట్టి 90/100 అని చెప్తాం. 90/100. ఇక్కడ కూడా 10% తగ్గింది కాబట్టి 3 సంవత్సరాలు కూడా 90/100. ఇది కూడా 90/100. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత జనాభా ఇక్కడ జాగ్రత్త కనుక అబ్జర్వ్ చేస్తే మనకొచ్చే నెంబర్ తప్పనిసరిగా టోటల్ 9కి లింక్ అయి ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఎగ్జామ్ హాల్లోకి వచ్చినప్పుడు డీటెయిల్గా సాల్వ్ చేయకుండా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలని చెప్పడం కోసం చెప్తున్నా. లెక్క సాల్వ్ చేస్తే ఇక్కడ అయిపోద్ది, కానీ చేసే విధానం గమనించండి ఒకసారి. ఏంటది అంటే కనుక ఇక్కడ క్లియర్గా మనకి అన్నింటిలో కూడా 9 కనిపిస్తుంది. అన్నింటిలో 9 కనిపిస్తుంది కాబట్టి 9/10, 9/10, 9/10 అని వస్తాయి. 10కి 1 తగ్గింది కాబట్టి 9/10. అలా 3 సార్లు అని చెప్పాడు కాబట్టి 3 సార్లు వేస్తున్నాం. 3వ సంవత్సరాంతంలో అని చెప్పాడు కాబట్టి అందుకని మనకు వచ్చే అవుట్పుట్ రిజల్ట్ ఏదైతే ఉందో తప్పనిసరిగా టోటల్ లైన్ అవ్వాలి. అక్కడ కూడా టోటల్ లైన్ చూడండి ఒకసారి. ఇది కూడా మనకి టోటల్ లైన్ అవుతుంది. ఎందుకంటే 9 ఉండడం వల్ల మనకి టోటల్ లైన్ వచ్చింది. క్లియర్గా మనకి టోటల్ లైన్ అవుతుంది. చెక్ చేయండి ఒకసారి. 9 పక్కన పెట్టేయచ్చు. 6, 2, 10, 18, 18 అనగానే మళ్ళీ టోటల్ లైన్. అందుకని క్లియర్గా మనకి వాడిచ్చిన నెంబర్ కూడా మనకి 96,228 అని మనకి టోటల్ లైన్. గమనించండి ఒకసారి. ఇది మనకి టోటల్ లైన్ అవుతుంది. అంటే లెక్క చేయకుండానే సమాధానం ఎలా చెప్పాలి అని చెప్పడం కోసం మనకి తెలిసిన కొన్ని నెంబర్లు వాడుకోగలగాలి. అలా అవకాశం ఇచ్చే నెంబర్లు కొన్ని నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు మనం వాడుకోగలిగితే మిగతా వాళ్ళకంటే స్పీడ్గా ఉంటాం. ఇంకా లెక్కను ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతే కనుక నువ్వు హ్యాపీగా చేసుకుంటావు, కానీ పక్క వాళ్ళకంటే స్పీడ్గా చేయవు. పక్క వాళ్ళతో సమానంగానో పక్క వాళ్ళకంటే 1 నిమిషం లేట్గానో చేస్తావు. దానివల్ల ఉపయోగం ఏముంది? పక్క వాళ్ళకంటే బెటర్గా చేయగలగాలి, పక్క వాళ్ళకంటే తక్కువ టైంలో చేయగలగాలి. ఓకే, ఎందుకంటే మనకంటే మన పక్కవాడు చాలా తెలివైనాడు, కానీ మార్కులు చేసేటప్పుడు మాత్రం వాడికంటే మనకి ఎక్కువ మార్కులు రావాలి అంటే మనం ఆలోచించే విధానం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే టోటల్ లైన్ వస్తుందని చెప్పాను కూడా ఖచ్చితంగా టోటల్ లైన్ ఉంది. ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక చూడ ఒకసారి ఇక్కడ 11 11 టేబుల్ పోతుంది ఒకసారి. పెద్ద నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో 11 టేబుల్ పోతుంది అక్కడ. 9, 9 ఎప్పుడు మనకు ఉపయోగపడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకుంటాను. 9 అలాగే క్లియర్గా మనకి 9, 11 క్లియర్గా మనకి 9, 2, 11, 11, 8, 19 అని వస్తుంది. పైన 8 అని వస్తుంది.
అందుకని 19లోంచి 8 తీసేస్తే 11 ఎక్కం పోతుంది. అంటే వాడిచ్చిన నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఇది మనకి 11 మల్టిపుల్ అవుతుంది. 11 యొక్క గుణిజం అది. 11 యొక్క గుణిజం 11 మల్టిపుల్ కాబట్టి ఖచ్చితంగా స్టార్టింగ్ జనాభా కూడా మనకి 11 మల్టిపుల్ ఉండాల్సిందే. 9కి సంబంధించి ప్రిన్సిపల్ ఓకే చేసింది. ఈ 96,228 అనేది టోటల్ అయిన సరిపోయింది ఈ 9 వల్ల. అలాగే ఇది 11 యొక్క గుణిజం కాబట్టి తప్పనిసరి ఇది కూడా 11 యొక్క గుణిజం అయి తీరాలి. లెక్క చేద్దాం. ఎప్పుడైతే నీ దగ్గర ఆ రకమైన ఆలోచన ఉందో లెక్క చేయాల్సిన పని లేకుండా 11 యొక్క గుణిజం కాబట్టి ఇందులో 11 ఎక్కం పోదు, ఇక్కడ 11 ఎక్కం పోదు, 11 12 132, ఇక్కడ 11 ఎక్కం పోదు. ఇక్కడ సమాధానం ఎంత అంటే ఏం చెప్పొచ్చు? 1.32 అని చెప్పొచ్చు. అదే లెక్కన పూర్తిగా చేయకుండానే మన దగ్గర ఆలోచనలు ఉంటే చాలా స్పీడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి 10% తగ్గింది అని అన్నామో 9 మల్టిపుల్ ఉండాలి, అక్కడ 9 మల్టిపుల్ ఇచ్చేవాడు. అందుకని దానివల్ల మనకేం ఉపయోగం లేదు. కానీ అది చేసే క్రమంలో అది 11 యొక్క గుణిజం అయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 11 గుణిజం ఉండాలి. 11 ఎక్కం పోయే నెంబర్ అయి ఉండాలి. అందుకని 11 ఎక్కం పోయే నెంబర్ అయి ఉండాలి కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో 11 ఎక్కం ఎక్కడ పోద్దా అని చెక్ చేసుకున్నాం అంతే. అదే లెక్క చేద్దాం అనుకుంటే కనుక ఏం చేయాలి అంటే కనుక చూడండి ఒకసారి వరుస శాతాలు లెక్క చేద్దాం అనుకుంటే కనుక క్లియర్గా మనకి వరుస శాతాలకి సంబంధించింది క్లియర్గా ఏం చెప్పొచ్చు? ఇది 729 9 క్యూబ్ అనగా 729, ఇది 1000 అని చెప్పొచ్చు. అంటే 1000గా ఉండే జనాభా 729 అయింది వలస పోవడం వల్ల. ఇది పాత జనాభా, ప్రస్తుత జనాభా 1000గా ఉండేది 3 సంవత్సరాల చివర వలస పోతూ ఉంటే 729 అయింది మన ప్రకారం. అందుకని మన ప్రకారంగా 729 ఆ ప్లేస్లో వాడేమి ఇచ్చాడు? 96,228 అని ఇచ్చాడు. అయితే 1000కి ఎంత అని అడిగాడు. ప్రస్తుత జనాభా అడిగాడు కాబట్టి 1000కి ఎంత, అంతే, అంత మించేం కాదు ప్రశ్న. కాబట్టి 729 విలువ 96,228 అయితే 1000కి ఎంత అనేస్తే కనుక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. పూర్తిగా చేయాల్సిన పని లేదు. చివర మనకి 9 ఉంది, చివర ఇక్కడ 8 ఉంది కాబట్టి ఖచ్చితంగా 9 రావాలంటే 2 ఉండాల్సిందే. చివర మనకి 2 ఉండాల్సిందే. చివర 2 ఉండాలి కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి తీసేయచ్చు. 122 అయినా అవ్వాలి, 132 అయినా అవ్వాలి, 112 అయినా అవ్వాలి. అంటే పాయింట్లు పక్కన పెట్టండి. ఇక మనకి ఇక్కడ 7 ఉంది కనిపిస్తుంది, ఇక్కడ 96 కనిపిస్తుంది. కాబట్టి 11 అని తీసుకుంటే కనుక 11 ఏళ్ళు 77, ఇక్కడ 96 ఉంది. అంటే ఆన్సర్ తెలిసిపోయింది కూడా పక్కన పెట్టేస్తే కనుక 12 ఏళ్ళు 84, 13 ఏళ్ళు 91, దగ్గరగా ఇదే వచ్చింది కాబట్టి హ్యాపీగా 132 అని చెప్పేయచ్చు. లేదు ఓపుకుంటే కనుక ఒక్కొక్క నెంబరు క్యాన్సిల్ చేసుకుంటూ రావచ్చు కావాలనుకుంటే. అంటే మనం ఎలా ఆలోచిస్తామో సమాధానం అంతే స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ రాకని కాదు, క్యాన్సిల్ చేయలేమని కాదు. కావాలనుకుంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. రెండిట్లో మనకి 9 ఎక్కం పోద్ది, మళ్ళీ 9 ఎక్కం పోతుంది, మళ్ళీ 9 ఎక్కం పోతుంది, చివరిగా 132 వస్తుంది. క్లియర్గా సమాధానం ఎంత అంటే కనుక 132 × 1000. అందుకని సమాధానం 1,32,000 కాబట్టి 1.32 అని చెప్తాం. 1,32,000 కాబట్టి 1.32 lakhs అని చెప్తాం. 1.32 lakhs అని చెప్తాం. ఓకే, కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంశాన్ని ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఎలా మాట్లాడాలని గమనించిన ఒకసారి. అక్కడ ఉన్న అవకాశము అంటే ఇక్కడ చెప్పాను కాబట్టి ఇది ఈ లెక్క కోసమని కాదు, భవిష్యత్తులో కూడా వాడుకోగలగాలి. 9వ ఎక్కానికి సంబంధించి కానీ 11వ ఎక్కానికి సంబంధించి కానీ భవిష్యత్తులో కూడా వాడుకోగలగాలి. ఇక్కడ వాడేటప్పుడు నేను ఏ పాయింట్ బేస్ చేసుకున్నాను? వాడిచ్చిన అవుట్పుట్లో 9 టేబుల్ ఉంది. ఎందుకు 9 టేబుల్ ఉంది? ఇక్కడ 9 ఉండడం వల్ల. 11 టేబుల్ వాడిచ్చిన అవుట్పుట్లో ఉంది కాబట్టి మనకు వచ్చినటువంటి జనాభాలో తప్పనిసరిగా అక్కడ కూడా 11 ఎక్కం పోయి తీరాలి. అందుకే ఇక్కడ 11 టేబుల్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన నెంబర్లో ఇక్కడ కూడా 11 టేబుల్ ఉండాల్సిందే. 11 టేబుల్ ఉండాలి కాబట్టి 11 టేబుల్ ఎక్కడ పోతే చెక్ చేయండి. లెక్క చేయకుండా సమాధానం ఇక్కడ వేసుకోవచ్చు. లేదు చేద్దాం అనుకుంటే కనుక ఈ రకంగా సరదాగా చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఒకే లెక్క సేమ్ ఇలాంటి లెక్క మళ్ళీ ఇంకొక ఎగ్జామ్లో కూడా చూడండి ఒకసారి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఒకసారి.